జేఎల్టీవీ 7 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు కూటమి సునామీ సృష్టించడంతో హైదరాబాద్లో పార్టీ శ్రేణులు సంబరాలు అంబరన్నట్టాయి. అక్కడ గెలుపు ఇక్కడ ఊపు అన్న చందంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడడంతో అందులో 164 మంది శాసన సభ్యులుగా ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన నరసింహులు, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి, కార్యదర్శి జె నరసింగరావు తదితర నేతలు పాల్గొని బాణసంచా కాలుస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమరహే అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. అలాగే స్వీట్లు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జె నరసింగరావు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అహంకారం, అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇష్టానుసారంగా పాలన చేశారని అనేక విషయాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని నరసింగరావు విమర్శలు గుప్పించారు. కానీ ఎరగని రీతిలో అనూహ్యమైన ప్రజలు సునామీ సృష్టించడం చరిత్ర పుటల్లో నిలిచే విధంగా చేసిన మా ప్రియతమ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర నేతలందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నువ్వేనా లీడు? ఇంకా శివ ఇల్లు లేరు అనుకుంటాగా. See ya!